యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నింటినీ ఆలకించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బిస్మిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్. ఇయ్యాకా నఅబుదు వ ఇయ్యాకా నస్తഈన్. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లజీనా అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఆమీన్. కార్యక్రమాలు ఈరోజంతా కూడా మన కార్యక్రమాలతో మన యొక్క ప్రోగ్రాం నడిపించుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా స్వాగతోపన్యాసము, అందరికీ స్వాగతం పలకటం జరుగుతుంది. తరువాత ఈ లోకానికి వెలుగు అయినటువంటి దేవుని యొక్క ఉనికిని మన మధ్య ఉంచుకోవటానికి జ్యోతి ప్రజ్వలనను మన జ్యోతి ప్రజ్వలన ద్వారా దేవుణ్ణి మరొకసారి మన మధ్యలోనికి ఆహ్వానించుకోబోతున్నాం. మూడవది, మన యొక్క గురువులలో మన తోటి స్నేహితులలో ఎంతోమంది కొందరు ఈ లోకమును వీడి మరో లోకానికి మరణించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారిని సంస్మరించుకోబోతూ ఉన్నాం, వారిని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. తర్వాత నాలుగో కార్యక్రమంగా విద్యార్థుల పరిచయం. తదనంతరం మనకు మధ్యాహ్న కాలపు విందు. తరువాత మన గురువులకు పెద్దలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. తదుపరి వందన సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. మరి ఈ సభకు స్వాగతం పలుకుటకు, మనందరికీ స్వాగతం పలుకుటకు కందిమల శ్రీను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క స్వాగతోపన్యాసాన్ని నడిపించవచ్చు. బ్రహ్మ గురుదేవో మహేశ్వరః. ఏటీపీఎం హై స్కూల్ ఉన్నత పాఠశాల యందు పెదవట్టుపూడి 1990-95 మధ్య కాలంలో మన అందరము విద్యను అభ్యసించి 21 సంవత్సరములు తర్వాత 21 సంవత్సరం తర్వాత మనకు విద్య నేర్పించిన గురువులను సత్కరించి సన్మానించి కృతజ్ఞతాపూర్వక హృదయంతో ఇక్కడికి విచ్చేసిన నా తోటి విద్యార్థులారా, నేడు మనకు ఎంతో ఆనందదాయకమైన రోజు. 1995 మే 16వ తేదీన 10వ తరగతి చివరి పరీక్ష రాసిన తర్వాత మనలో చాలా మంది ప్రప్రథముగా కలుసుకున్నట్టే ఇది అతిశక్తి కాదు. మనలో చాలా మంది ఉన్నత విద్యను అభ్యసించి దేశ విదేశంలో స్థిరపడి ఎంతో సంతోషదాయకంగా మన అందరం కూడా మన నిరంతర పని నుండి విరామం కొరకు ఇక్కడ విచ్చేసి ఉన్నాము. మనకు విద్య నేర్పిన గురువులను సన్మానించాలని ఇక్కడికి వచ్చేసి ఉన్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన పాఠశాల మాజీ కరెస్పాండెంట్ ఈజీఎం, మన శ్రేయభిలాషి, మన అందరినీ తండ్రిలా ఆదరించిన బుధోట ఇన్నయ్య స్వాముల వారు విచ్చేసి ఉన్నారు. వారికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. మనకు మరొక ముఖ్య అతిథిగా మన పాఠశాల కరెస్పాండెంట్ గారైనటువంటి సౌరాజ్ స్వాముల వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మన పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు కటారు బాలశౌరి గారు విచ్చేసి ఉన్నారు. వారిని సాదరంగా ఆహ్వానించుతున్నాము. మన సన్మాన కార్యక్రమాలకు మనము దీవించడానికి విచ్చేసిన మన 10వ తరగతి మనకు కరెస్పాండెంట్ గా పనిచేసినటువంటి రాయపరెడ్డి గారిని, మన పూర్వ హెడ్ మాస్టర్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుతున్నాము. పాఠశాల ప్రస్తుత కరెస్పాండెంట్ ఫాదర్ అంతోని రాజు గారిని సాధారణంగా ఆత్మీయంగా సమావేశానికి స్వాగతం పలుకుతున్నాము. వీరు 2014 జూన్ నుండి మన పాఠశాలకు కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. ఫాదర్ హృదయరాజు గారు వడ్లమూడి విచారణ గురువులు ఎల్లవేళలా తమ ప్రార్థనతో పాఠశాలకు తోడుగా ఉంటూ వారిని ఈ కార్యక్రమంకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఫాదర్ కిరణ్ వడ్లపూడి విచారణ వారిని మన మనస్ఫూర్తిగా ఈ సమావేశంకు ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మనకు చదువులు చెప్పిన గురువులు ఆత్మీయ అతిథులుగా శ్రీ నాదెండ్ల అప్పారావు గారు, శ్రీ భీమేశ్వరరావు గారు, శ్రీ సామిరెడ్డి గారు, శ్రీ శాస్త్రి గారు, శ్రీ దేవయ్య గారు, శ్రీ సెల్వరాజ్ గారు, శ్రీ జగ్రయ్య గారు, శ్రీ జోసఫ్ గారు,
శ్రీ ప్రకాశ్రావు గారు, శ్రీ సౌరయ్య గారు, శ్రీ రాజారెడ్డి గారు, శ్రీ బాలరెడ్డి గారు, శ్రీ సాంబశివరావు గారు, వీరిని సాధారణంగా వినమ్రమైన హృదయంతో ఆహ్వానించుచున్నాము. మనలో కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేక ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమంకు రావాలని ఎంతో ఉత్సాహం ఉన్నప్పటికీ రాలేకపోయినందున మన తోటి విద్యార్థుల తరఫున మనం అభినందించున్నాము. వారి వారి కుటుంబాలతో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పుకోకుండా ఎవరైనా మర్చిపోయినా వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా గట్టిగా చెప్పులు కొట్టాలి. స్వాగతం, సుస్వాగతం. మరి తదుపరి కార్యక్రమంలోకి మనం అడిగబోతున్నాం. అన్ని మతాలు బోధి ప్రతి ఒక్కరు కూడా వెలుగులో ప్రయాణం చేయాలని, వెలుగులో జీవించాలని. వెలుగు దైవానికి హిందూ మతంలో కూడా సూర్యుడిని భగవానుడిగా పూజిస్తారు. క్రైస్తవ మతంలో క్రీస్తు ప్రభుని వెలుగుగా మేము చూస్తూ ఉంటాం. అదేవిధంగా ముస్లింలు కూడా ఈ వెలుగు అనేది ప్రతి ఒక్కరికి జీవాన్ని నింపుతూ, శక్తిని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి వెలుగు మనకి ఎంతో అవసరం. అటువంటి ఆ గొప్ప వెలుగుని మన మధ్యలోనికి ఈరోజు ఈ సమయంలో ఎంతో పవిత్రంగా మన యొక్క కార్యక్రమానికి మనందరినీ కూడా అంధకారంలో కాకుండా వెలుగులోకి నడిపించాలని కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలనను ఆరంభించుకోబోతున్నాం. మరి ఈ జ్యోతి ప్రజ్వలన చేయటానికి మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు రెవరెండ్ ఫాదర్ బుదోడ ఎన్ఐ గారిని మరియు ఫాదర్ అంతోన్ రాజు గారిని, బాలశౌరి మాస్టర్ గారిని, దేవయ్య మాస్టర్ గారిని, మన స్టూడెంట్స్ తరపున ఆకుల పద్మావతి గారిని ముందుకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. అందరూ కూడా గౌరవంతో లేచి నిలబడదాం. దయచేసి కూర్చోండి. స్నేహితులారా, మనం ఈ సమయంలో అంతా చూసుకుంటూ పరిచయం చేసుకుంటూ మరొకసారి మన పరిచయాలను నూతనీకరించుకుంటూ సంతోషంగా ఆనందం పాత అనుభూతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. మరి ఇటువంటి ఈ సందర్భంలో మన మధ్యలో మనతో పాటు బెంచీల్లో కూర్చుని మనతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు కొందరు ఈ లోకంలో లేరు. దానికి మన ఉపాధ్యాయులే కారణం. మనల్ని ఆనాడు ఎంతగానో దీవించి, మనల్ని కొట్టి తిట్టి, మనకు విద్యాబుద్ధులు నేర్పించి, మనల్ని ఈ స్థాయి ఉండే రీతిగా ఆనాడే పునాదులు వేసినటువంటి మన గురువులు కూడా కొందరు మన మధ్యలో లేరు. వారిని స్మరణ చేసుకుంటూ చేయబోతున్నా. మరి మన గురువులు మన మధ్యలో మనకు విద్యను బోధించి మరణించిన వారిలో విజయ్ కుమార్ మాస్టర్ గారు అందరూ గుర్తున్నారా? స్టూడెంట్స్ అందరూ విజయ్ కుమార్ మాస్టర్ గారు గుర్తున్నారా? గట్టిగా చెప్పాలి. ఓకే. మరి పుట్టి థామస్ మాస్టర్ గారు గుర్తున్నారా? మరి అందరికీ మనకు మన స్కూల్ మొత్తానికి ఒకే ఒక హిందీ టీచర్గా ఉండేవాళ్ళు. అప్పుడు హేమలత మేడం గారు రీసెంట్గానే చనిపోయారంట.
మరి ఆ మేడం మర్చిపోయేవాళ్ళు ఎవరు లేరు, ఆమె చేత దెబ్బలు తిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మరి అటువంటి మేడం గారు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. గురువుల్లో ఈ ముగ్గురు మరియు మన క్లాస్మేట్స్ కొందరు ఇప్పుడు ఏంటంటే ఒకరు చూస్తేనే గుర్తులేవు మనకి. మరి మన క్లాస్మేట్స్ 6 చనిపోయారు. తెలుసా 6 ఎవరెవరు? క్లాస్మేట్స్ 6 మనతో పాటు చదివినటువంటి వారు. వల్లూరి నరసింహారావు గుర్తుకొచ్చాడా? పొట్టిగా ఉండేవాడు. వల్లూరి నరసింహారావు, జంగం క్రాంతి కుమార్ గుర్తు తెచ్చుకోవాలి. అందరి మొక్కలన్నీ కూడా మనకు జ్ఞాపకం రావాలి. జంగం క్రాంతి కుమార్, మాదినేని శివరాజేష్, చేవూరి కృష్ణయ్య గుర్తొచ్చడా? చేవూరి కృష్ణయ్య రాంబాబు వాళ్ళ తమ్ముడు. ఆలూరి శివశంకర్, గర్ల్స్ నుంచి హేమలత గుర్తొచ్చింది అందరికి. సో వీరు 6 కూడా ఈ లోకాన్ని వీడి మనందరిని వీడి ఫస్ట్ టైం. సువర్ణరాజు గుర్తున్నాడు ఎవరికైనా? లావుగా బొద్దుగా ఉండేవాడు. ఇది కూడా నాకు షాకింగ్ గా ఉంది ఇప్పుడు. ఏంటంటే సువర్ణరాజు వీళ్ళందరి గురించి విన్నాను, కానీ సువర్ణరాజు కూడా మన మధ్యలో లేడని చెప్పి ఇప్పుడే స్నేహితులు మనకు తెలియజేశారు. మరి వీరందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ నీకు ఇష్టమైన దైవాన్ని తలంచుకుంటూ దైవానికి ప్రార్థన చేస్తూ వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారు మనకిచ్చినటువంటి తీపి గుర్తులు ఎప్పుడు కూడా మన మధ్యలో ఉండాలని, మరి ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉన్నాం, మన తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు దయచేసి అందరూ లేచిన మన హృదయాంతరాల్లో మనకి ఇష్టమైన దైవానికి ప్రార్థించుదాం. అందరూ కూడా ఈ శబ్దాన్ని పాటించండి, ప్రార్థించండి. తింటూ ఉన్నారు, స్నాక్స్ పంచుతూ ఉన్నారు. స్నాక్స్ ఆరగించండి, ఆనందించండి. అది జరుగుతూ ఉండగానే మరి నిన్నటి దినాన గమనించండి, నా మాటలు ఆలకించాలి అందరూ కూడా. నిన్న సాయంత్రం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంట్లు వేస్తూ ఉన్నారు. ఒక అబ్బాయి ఇక్కడ నుంచుని ఉన్నాడు. నేను వచ్చి చూశాను, మన ఫ్రెండ్స్ ఎవరు లేరే అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అతని దగ్గరికి, అబ్బాయి మీరు ఇక్కడ టెంట్ వాళ్ళా అని అడిగాను. ఇక్కడ టెంట్ వేసి అబ్బాయి వాను అని అడిగాను. అతను అన్నాడు, అరే నేను రత్నరాజుని రా అన్నాడు. అరే బాబు నేను గుర్తుపట్టలేదురా అని చెప్పేసి ఒక్కసారిగా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. చూడండి, ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన మనము ఆకారాలు మారిపోయినాయి, వేషధారణ, రూపధారణ అన్ని కూడా మారిపోయినాయి. ఒకరినొక గుర్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా కాలం మధ్యలో దొరికిపోయింది. అటువంటి ఈ శుభ సందర్భంలో అటువంటి పరిస్థితులను బట్టి ఒకరినొకరు మరొకసారి పరిచయం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ 4వ కార్యక్రమంగా విద్యార్థుల పరిచయం అన్నది. చూడండి ప్రియ క్లాస్మేట్స్, అదొకటి మాత్రం మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మన క్లాస్లోనే దగ్గర 7-8 మంది స్టేట్స్లో డాక్టర్లుగా, కొందరు గవర్నమెంట్ జాబులతో, కొందరు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్లుగా సెటిల్ అయ్యారు. అనేక రకరకాలుగా మనం సెటిల్ అయ్యాం. అయినప్పటికీ నువ్వు 50,000 సంపాదించినా, ₹1,00,000 సంపాదించినా, లేక 10,000 సంపాదించినా, ₹1,000 సంపాదించినా, మనంతా కూడా క్లాస్మేట్స్. అదొకటి గుర్తుంచుకుని
ఎవరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మొహమాటానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఇదిగో నేను ఇది చేస్తున్నాను. దానికి ముందు మాటగా ప్రపంచాన్ని పాలించే రాజైన తల్లికి బిడ్డే అన్న సూక్తి మనందరం ఎంత మంచి స్థితిలో ఉన్నా మనకు చదువు చెప్పిన గురువులకు మనము శిష్యులమే అని గుర్తుపెట్టుకోవాలి. నాతోటి విద్యార్థులారా, చాలా కాలం తరువాత అంటే 21 సంవత్సరం తరువాత ఈ సమ్మేళనానికి, ఈ సమావేశానికి మనమందరం కూడా విచ్చేసి ఉన్నాం. అయితే ఇది చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. ఏ విధంగానైతే చంద్రశేఖర్ చెప్పారో, ఇప్పటి వరకు కూడా మనం అపరిచితులుగా ఉన్నాం, ఇప్పుడు సుపరిచితులు కాబోతూ ఉన్నాం ఈ ఘట్టము ద్వారా. అంటే మనము ఒకరి గురించి ఒకరం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అందుకు ఇప్పుడు నేను మనలో ప్రతి ఒక్కరిని ఈ వేదిక మీదకు వచ్చి తమను తాము పరిచయం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకొనుచున్నాను. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మన గురించి గురువులకు తెలియచేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి గమనించండి. ఇతర వివరములు ఏమైనా ఉన్న ఎడల సుముఖముగా మనవి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి వివరాలు తెలియచేయవలసిందిగా కోరుచున్నాను. హలో, మీరు ఈ రోజు వరకు మనము ప్రస్తుతం చదివే విద్యార్థులు ఎలా ఉంటారో అలానే ఉందాము. ఏమంటారు? ఓకేనా? ఇక్కడ నుంచి ఏం శబ్దం రావట్లేదు. ఇస్తున్నారు కదా. ఓకే, పిలుస్తున్నాను. తన అనుభవాలు, తన జ్ఞాపకాలు, తను ఏమి చేస్తున్నారు అవి మనందరికీ చెప్తారు. మా స్వగ్రామం అత్తలూరు. నేను ఒక గురువుగా సర్వతోని సభలో గురువుగా ఉంటున్నాను. ప్రస్తుతం నేను అస్సాంలో స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటి కాడి నుంచి కందిమల్ల సీను నాకు చెప్పిన కాడి నుంచి చాలా సంతోషంగా ఫీల్ అయ్యి దీనికోసం వెయిట్ చేస్తా ఉన్నా ఛానల్ నుంచి. నాకు స్కూల్ ఉన్నా కూడా వదిలేసి ఈ సమ్మేళనానికి రావడానికి చాలా కష్టమైనా కూడా వదిలేసి అన్ని అందరితో కలిసి పాల్పంచుకుందామని ఆనందాన్ని షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, తెలియదు, మొహాలు చూసినా కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. కొంతమంది వాట్సాప్లో పెట్టినా కూడా వాళ్ళ మొహాలు ఇప్పుడు మారిన మొహాలు కూడా పెట్టారు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉన్నా, గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నా క్షమించవాలని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నాను. మరొకసారి మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 10వ తరగతి అయిన తర్వాత ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. కానీ నాకు అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదనుకుంటా. దేవుడు వేరే దానికి పిలిచాడు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను గురువుగా, ఫాదర్ గారిగా అభిషేకించబడి 2007లో మాకు స్వగ్రామంలో అభిషేకించబడి ప్రస్తుతానికి ఏలూరులోని ఒక సెమినరీలో, మా యొక్క సంస్థ సెమినరీలో పనిచేస్తూ ఉన్నాను. గురువులు అయ్యే వారికి ఒక బ్యాచ్కి తర్ఫీదునిస్తూ ఏలూరు దగ్గరలో ఉన్నటువంటి విజయరాయి గ్రామంలో మా యొక్క హౌస్లో ఉంటూ ఉన్నాను. నాకు ఈ యొక్క సమ్మేళనం ఎప్పుడు కూడా మన చెవుల్లో గంటల మోగుతూ ఉండాలని చెప్పారు మా ఫ్రెండ్స్. అదొకటి ప్రతిరోజు కూడా వాట్సాప్లో చూస్తే మెసేజ్ వస్తూనే ఉన్నాయి. అది విన్నప్పటి నుంచి, అది చూసినప్పటి నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే నన్ను మీరు ఎట్లా గుర్తుపట్టలేకపోయారో మీరు కూడా నాకు అట్లాగే ఉండాలి. నేను బాగా లావు అయినట్లే కొందరు సన్నపడ్డారు, కొంతమంది లావు అయ్యారు. ఏదైనప్పటికీ ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. మనందరూ ఒక చోట కలిసి ఈ విధంగా ఒకే టెంట్లో కూర్చుని ఒకే కుటుంబంలాగా మరొకసారి ఆనందించడం అనేది చాలా శుభదాయకం, చాలా సంతోషకరం. ఈ యొక్క సంతోషం ఇక్కడ నుంచి ఇదే విధంగా కొనసాగుతుండాలని కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినందుకు నా స్నేహితులకు థ్యాంక్స్ చెబుతూ ముగిస్తూ ఉన్నాను. పూజ్య గురువులకు నమనములు. నేను ఈ పాఠశాలలో చదివిన రోజుల్లో 6 నుంచి 9 వరకు ఏ సెక్షన్లో చదివాను. 10th క్లాస్లో నేను బి సెక్షన్లోకి వచ్చాను. దానికి కారణం మా మేనమామ గారు, దేవయ్య గారు. ఎందుకంటే వారు ఏ సెక్షన్కి రారు, కేవలం ఒకటే. ఆ రోజుల్లో ఫాదర్ పూలటి అన్నయ్య గారు, మా ప్రధాన గారు, వారి యొక్క క్రమశిక్షణలో ఇక్కడ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. తర్వాత 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ATPM అనే ఆ పదాన్ని, ఆర్చ్ బిషప్ థామస్ పథకమూరి అనే పదాన్ని నేను ఎప్పుడు తలుచుకునేవాడిని. ఎందుకంటే ATPM అనే ఆ పదానికి ఒక వైబ్రేషన్ ఉంది. ATPM అనేటువంటి ఆ పదంలో ఒక పవర్ ఉంది. ఆ పవరే నన్ను ఈరోజు ఇక్కడ ఇంతటి వాణిని చేసి మీ అందరి ముందర నిల్చోబెట్టింది. నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత నా ఒక కోరిక ఏంటంటే పోలీస్ అవ్వాలని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ తాను ఒకటి తలిస్తే దైవం కూడా. గురువుగా నేను అభిషేకాన్ని పొంది ఆ తర్వాత LLB చేశాను. 3 years లా చదివాను. మరి ఆ తర్వాత ఇది 2వ సంవత్సరం అమెరికా దేశ గురువుగా ఉండి, ఒక సలహాదారుడిగా ఉండి నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నా పూర్వ స్నేహితులు, నా క్లాస్మేట్స్, కన్న తల్లిని, పుట్టిన ఊరిని ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు. నేను దాదాపుగా నా జీవితంలో సగ భాగం అక్కడే గడిపాను. నా పుట్టినటువంటి ఊరు రాయపాడు కావచ్చు, కానీ దాని తర్వాత నేను ఈ గడ్డకి ఎంతో రుణపడి ఉన్నాను. కాబట్టి నేను ఎప్పుడు ఈ గడ్డని మర్చిపోను. ఈ రోజున నా గురువులందరినీ కూడా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో నన్ను క్రమశిక్షణలో పెట్టి పాఠాలు పుస్తకం పట్టుకుని తల మీద తట్టి, నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, నువ్వు చాలా మరి పోటీలు ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే మాకు ఎంతో భయం ఆ రోజు. మరి వారు పెట్టిన డిసిప్లిన్ కానీ, గురువు నేర్పినటువంటి డిసిప్లిన్ వారు ఇక్కడ ఉండడం కూడా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం